ఏజ్‌లోనే బిడ్డని కనాలి అని అలా ఏమైనా ఉందా? అంటే బెటర్ యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ అనమాట. హ్మ్. ఆఫ్టర్ 25 ఇయర్స్ నేను చెప్తాను, 35 ఇయర్స్ తర్వాత ఫాస్ట్‌గా డిక్లైన్ అయిపోతుంది కాబట్టి అండాశయాల్లో అండాలు గాని ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా డిక్లైన్ అయిపోతాయి కాబట్టి ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలు కూడా యాజ్ యంగ్ యాజ్ 25, 28 అట్‌లీస్ట్ 28, 29 ఇయర్స్ వాళ్ళు కూడా యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. సో వెయిట్ కూడా వాళ్ళు అంటే అధిక ఊబకాయం లేకుండా మంచి ఎక్సర్సైజ్ కానీ అవి చేసుకుని ఉంటుంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఇటు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే ఈ పీసీఓడి అవన్నీ ప్రాబ్లం లేకుండా ఉంటే ఈ అబార్షన్స్ అవ్వడం కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ అవన్నీ రాకుండా ఉండడం ఇవన్నీ కూడా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుంది ఒక్కొక్క ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వస్తూ మెడికల్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చే హ్మ్. అవకాశాలు యెస్. చాలా ఆఫ్టర్ 30 ఇయర్స్ కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న అది ఎడిటివ్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా లేకుండా యాజ్ యంగ్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ ఆఫ్టర్ 25 టు ఐ థింక్ ఇస్ ఐడియల్ ఏజ్. మరి 22 అని ఇంతకు ముందులాగా మనం చెప్పలేం బికాస్ ఆల్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ చాలా చదువుకుంటున్నారు, చాలా మంచి జాబ్స్ చేసుకుని ఒక సెటిల్మెంట్ వచ్చాకే చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 25 to 30 ఇయర్స్ ఇస్ ఐడియల్ ఏజ్ ఫర్ ద ఉమెన్ టు గెట్ మ్యారీడ్.